హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎస్ డైలీ మార్కెట్ ఇన్సైట్స్ రిపోర్ట్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ లో చాలా విషయాలు ఉన్నాయండి. ఎందుకు మార్కెట్లు ఇంతలా పెరిగాయి, ఏ స్టాక్ సూపర్ గా గెయిన్ అయింది, ఏ న్యూస్లు మార్కెట్ మోడ్ ని ఇంతలా మార్చేశాయి, ఒక్కొక్కటి వివరంగా క్విక్ గా మనం విశ్లేషించుకుందామండి. మన తెలుగులో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మార్కెట్ లో అస్సలు సిసలైన బుల్ మార్కెట్ బుల్ రిటర్న్స్ అయితే చూపించినాయి. ఉదయం లేస్తానే గిఫ్ట్ నిఫ్టీ 500 పాయింట్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది. బుల్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. కానీ వారు కంటిన్యూ అవుతుందేమో అని షార్ట్ పొజిషన్ తీసుకున్న వారికి మాత్రం వీప్ విమానం మొత్తం పోయిపోయింది, అడ్డంగా దొరికిపోయారని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 50 ఇండెక్స్ అయితే 916 పాయింట్స్ పెరిగి 24,924 వద్ద ముగిసింది. మొత్తం డే అంతా కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతూనే ఉందండి. సెన్సెక్స్ కూడా ఏకంగా 2,975 పాయింట్స్ లాభపడి 82,430 వద్ద ముగిసింది. ఈ రోజు బుద్ధ పూర్ణిమ కారణంగా సెటిల్మెంట్ హాలిడే అవటం వల్ల లాస్ట్ ఫ్రైడే 9th కొన్నవారు ఈ రోజు సేల్ చేయలేకపోయారండి. దీంతో బుల్స్ మరింత అగ్రెసివ్ గా కొనుగోలు జరిపారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా తగ్గేదేలా అంటూ 1787 పాయింట్స్ తో 3.34% పెరిగి ఫైనల్ గా 55,382 వద్ద క్లోజ్ అయిందండి. నిఫ్టీ 50 ఇండెక్స్ లో 42 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే జస్ట్ 2 స్టాక్స్ మాత్రం నెగిటివ్ గా క్లోజ్ అయ్యింది. ఇటు నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 4.12% పెరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.24% పెరిగింది. స్పష్టమైన బుల్ మార్కెట్ అయితే కనిపించిందండి. ఎంటైర్ సెక్టార్ బోర్డ్ అంతా కూడా బ్లూ మార్క్ తో పడిపోయింది అనమాట. ముఖ్యంగా ఐటీ, రియాలిటీ, మెటల్ సెక్టార్లు అయితే 6.7%, 5.93%, 5.86% చొప్పున పెరగడం జరిగిందండి. యూఎస్డి ఐఎన్ఆర్ 84 రూపీస్ 90 పైసా వద్ద మూవ్ అవుతుందండి. క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $65.76 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇటు గోల్డ్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో $32.19 వద్ద ట్రేడ్ అవుతుందండి. అసలు ఎంత పెద్ద ర్యాలీకి కారణాలు ఏంటా అని చెప్పేసి మనం చూస్తే కనుక ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ బూస్ట్ అని చెప్పేసి ఒక సింగిల్ లైన్ లో చెప్పేయచ్చండి. పాక్ తో వార్ టెన్షన్స్ తగ్గిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ముందుగా క్లోజ్ చేసిన 32 ఎయిర్పోర్ట్స్ తిరిగి ప్రారంభించింది. దీంతో ఏవియేషన్ స్టాక్స్ మంచి ఊపు తెచ్చాయి. ఇండిగో 7.82% పెరిగింది. స్పైస్ జెట్ 6.99% పెరిగాయి. ఇది మార్కెట్ మూడ్ ను కంప్లీట్ గా మార్చిందని చెప్పేసుకోవచ్చు. దీనికి తోడు అగ్గికి గాలి తోడైనట్లు జూన్ 2nd వీక్ 3rd వీక్ లో జనరల్ గా వచ్చే ఋతుపవనాలు కూడా ఈసారి May 31st మొదలవుతాయని చెప్పేసి ఐఎండి చెప్పేసింది. ఈ వర్షాల ఇంపాక్ట్ తో రూరల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉందండి. దీని వలన హిందుస్థాన్ యూనిలివర్, మ్యారికో వంటి ఎఫ్ఎంసీజీలు, యూపీఎల్ వంటి ఫెర్టిలైజర్స్ కంపెనీలు, బజాజ్ ఆటో వంటి 2 వీలర్ కంపెనీలు ఇవన్నీ కూడా 5 to 7% మధ్య లాభాలు చూసినాయి. అదేవిధంగా చైనా +1 స్ట్రాటజీ వలన డిక్సన్ టెక్నాలజీస్, ఎస్ఆర్ఎఫ్, వెల్స్పన్ కార్పొరేషన్ లాంటి కంపెనీలు యుఎస్ చైనా మధ్య తాత్కాలికంగా ట్రేడ్ అగ్రిమెంట్ కారణం చేత ఈ స్టాక్స్ లో మంచి ర్యాలీ కనపడిందండి. అయితే లాస్ట్ లో ప్రాఫిట్ బుకింగ్ వల్ల కొంత తగ్గాయండి. యుఎస్ చైనా టారిఫ్ తగ్గింపు అగ్రిమెంట్ కూడా మన మార్కెట్ లో కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. యుఎస్ చైనా మీద ఏదైతే వేస్తుందో 145% టారిఫ్ ను 30% తగ్గించింది. ఇటు చైనా కూడా 125% టారిఫ్ ను 10% తగ్గించింది. ఇవి గ్లోబల్ మార్కెట్ లో క్లియర్ గా ఒక పాజిటివ్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. దీంతో మన మార్కెట్ లో కూడా మంచి ఊపు కనిపించింది. స్టాక్ హైలైట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మొదటిగా అదానీ పవర్ 1500 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ ను విన్ అయింది. యూపీ గవర్నమెంట్ నుంచి 14,000 crores విలువైన మీర్జాపూర్ లో అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్ట్ ను అదానీ పవర్ అనుబంధ సంస్థకి అప్పగించింది. ఈ ప్రాజెక్టు వారి కెపాసిటీ బై 2030 కల్లా 30.67 గిగావాట్స్ కు పెరగనుంది. అదానీ పవర్ స్టాక్ అయితే ఈ రోజు 6.76% పెరిగి 546.60 పైసా వద్ద క్లోజ్ అయిందండి. నెక్స్ట్ పీజీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ Q4 రిజల్ట్స్ ని పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ 107% పెరిగింది. రెవెన్యూ 77.4% పెరిగింది. ఎబిటా 81.7% వద్ద సాధించిందండి. కంపెనీ FY26 కి రెవెన్యూ గైడెన్స్ కనుక ఒకసారి చూస్తే 6,345 crores రెవెన్యూను టార్గెట్ చేస్తుంది. 30% గ్రోత్ గైడెన్స్ కూడా చేస్తుంది. స్టాక్ అయితే ఈ రోజు 8.33% పెరిగి 865 వద్ద క్లోజ్ అయిందండి. నెక్స్ట్ ఒలక్ట్రా గ్రీన్ టెక్ అండి. స్టాక్ అయితే ఈ రోజు దుమ్మిరేపేసింది. స్టాక్ 10.23% పెరిగింది. ఈ పెరుగుదలకు రీజన్స్ కనుక మనం ఒకసారి చూస్తే సెంట్రల్ బ్యాంకు PME డ్రైవ్ స్కీమ్ కింద 10,000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు May 2025 లో టెండర్ అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఈ PME డ్రైవ్ స్కీమ్ కింద 10,000 ఈ బస్సులకు 3,000 crores సబ్సిడీ ప్లానింగ్ ఉందండి. ఈచ్ బస్సుకు 35 lakhs సబ్సిడీ అందించనున్నారు. ఈ టెండర్ ద్వారా కంపెనీకి మరిన్ని ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది అన్న వార్తల నేపథ్యంలో స్టాక్ లో అయితే మంచి ర్యాలీ కనిపించింది. స్టాక్ అయితే ఈ రోజు 10.23% పెరిగింది. ఫైనల్ గా 1207.20 పైసా వద్ద క్లోజ్ అయిందండి. నెక్స్ట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈపీసీ మేజర్ అయిన కేఈసీ ఇంటర్నేషనల్ 1,034 crores విలువైన న్యూ అండ్ హెవీ ఆర్డర్ ని విన్ అయిందండి. ఈ ఆర్డర్ మల్టీ ఇన్ఫ్రా సెగ్మెంట్స్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, రైల్వే అండ్ సివిల్ వర్క్ లో కీలకమైన ప్రాజెక్ట్స్ ఉండే అవకాశం ఉందండి. స్టాక్ అయితే ఈ రోజు 5.35% పెరిగి 732 వద్ద క్లోజ్ అయింది. ఫార్మాస్యూటికల్ సెక్టార్ చెందిన వాన్బరీ నుండి పాజిటివ్ అప్డేట్ వచ్చిందండి. ఆంధ్రప్రదేశ్ తణుకు లొకేషన్ లో ఉన్న ఫెసిలిటీకి బ్రెజిల్ FDA అయిన ANVISA అన్విసా నుండి GMP అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సర్టిఫికేట్
సర్టిఫికేట్ వచ్చిందండి. ఈ సర్టిఫికేట్స్ వలన తలుగు ప్లాంట్ కి గ్లోబల్ స్థాయిలో మంచి విలువ ఉంటుంది. స్టాక్ కూడా ఈ రోజు 10.81% పెరిగి 266 రూపీస్ వద్ద క్లోజ్ అయిందండి. FMCG హౌస్ హోల్డ్ అండ్ పర్సనల్ ప్రొడక్ట్స్ సెగ్మెంట్ కు చెందిన జ్యోతి ల్యాబ్స్ డల్ గా క్వార్టర్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ అయితే నెట్ ప్రాఫిట్ జస్ట్ -2.4% తగ్గిందండి. ఇయర్ ఆన్ ఇయర్ ఇన్కమ్ 1.1% పెరిగింది. ఎబిటా 3.1% పెరిగింది. మార్జిన్స్ 0.4% పెరిగింది. ఇవన్నీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ అండి. నెట్ ప్రాఫిట్ స్లైట్ గా తగ్గినప్పటికీ రెవెన్యూ ఎబిటాల్లో పాజిటివ్ ఇండికేషన్ అయితే కనిపిస్తుందండి. స్టాక్ అయితే ఈ రోజు 4.55% తగ్గి 350 వద్ద సెటిల్ అయింది. LTA మైండ్ ట్రీ నుండి ఒక అప్డేట్ నుండి బిగ్ డీల్ అనౌన్స్మెంట్ వచ్చింది. గ్లోబల్ అగ్రి బిజినెస్ లీడర్ నుండి $450 మిలియన్ మల్టీ ఇయర్ డీల్ ని విన్ అయిందండి. ఈ డీల్ వల్ల కంపెనీకి లాంగ్ టర్మ్ లో మంచి స్ట్రాంగ్ గ్రోత్ ఉండే అవకాశం ఉందండి. స్టాక్ అయితే ఈ రోజు 6.21% పెరిగి 4,908.40 వద్ద క్లోజ్ అయిందండి. PVR ఐనాక్స్ Q4 రిజల్ట్స్ ని పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ లాస్ లాస్ట్ ఇయర్ Q4 ఇదే 2024 లో 130 crores మైనస్ ఉంటే అంటే లాస్ ఉంటే ఈ Q4 కి 125 crore లాస్ కి వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ 130 crores లాస్, ఇప్పుడు ఈ సంవత్సరం 125 crores లాస్ వచ్చింది. Q4 లో రెవెన్యూ అయితే 1250 crores గా ఉందండి. ఇయర్ ఆన్ ఇయర్ ఎబిటా అయితే జస్ట్ 1.47% పెరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ ఎబిటా మార్జిన్స్ అయితే 0.5% పెరిగిందండి. బట్ స్టాక్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా 4.83% పెరిగి 966 వద్ద కూర్చొని చక్కగా మూవీ చూస్తుందండి. లార్జ్ డయామీటర్ కార్బన్ స్టీల్ లైన్ పైప్స్ అండ్ స్ట్రక్చరల్ ఇండస్ట్రీస్ చెందిన మ్యాన్ ఇండస్ట్రీస్ Q4 రిజల్ట్స్ ని పోస్ట్ చేశారండి. ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ 180% గ్రోత్ అండి. లాస్ట్ ఇయర్ చూస్తే 241 మిలియన్ ఉంటే ఈ Q4 కి 682 మిలియన్ డిక్లేర్ చేశారండి. ఇయర్ ఆన్ ఇయర్ ఎబిటా అండ్ ఎబిటా మార్జిన్స్ మంచి గ్రోత్ కనిపించింది. స్టాక్ అయితే ఈ రోజు అదర కొట్టేసిందండి. 20% పెరిగి 314.25 స్టిల్ రన్ మోడ్ లో ఉందండి. అమెరికా చైనాపై టారిఫ్లు 145% నుండి 30% తగ్గిస్తూ చేసిన స్టేట్మెంట్స్ వలన మెటల్ స్టాక్స్ లు బాగా పెరిగినాయండి. ముఖ్యంగా అదాని ఎంటర్ప్రైజెస్ అయితే ఈ రోజు 7.73% పెరిగి 2,425 వద్ద ముగిసిందండి. ఫైనల్ గా చెప్పాలంటే టుడే మార్కెట్లు చాలా బలమైన స్టెప్స్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీజ్ ఫైర్, మాన్సూన్స్, గ్లోబల్ ట్రేడ్ పాజిటివ్ అంశాలు మార్కెట్ ర్యాలీకి కారణం అని చెప్పేసుకోవచ్చు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద సపరేట్ గా వీడియో పోస్ట్ చేస్తానండి. ఇవి ఈ రోజు మన డైలీ మార్కెట్ ఇన్సైట్ అండ్ లైవ్ మార్కెట్ ఇన్సైట్స్ మన జీకే టెలిగ్రామ్ ఛానల్లో రియల్ టైమ్ లో మన అచ్చమైన తెలుగులో ఫ్యాక్ట్ చెక్ చేసి ఎనాలిసిస్ తో సహా అప్డేట్ చేస్తున్నానండి. రియల్ టైమ్ లో మన టెలిగ్రామ్ లింక్ ను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మరో ఇన్సైట్స్ లో ప్రాఫిటబుల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ జీకే. జై హింద్.